For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మరియు పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, బృహస్పతి సంచారం ద్వారా వృషభ రాశిలోకి వెళ్తున్నారు కదా, సో ఈ సంవత్సరాంతం అంతా కూడా కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వాళ్ళకి నవమ స్థానంలో గురువు యొక్క సంచారం, అంటే నవమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కొంత మంచి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం అంటే దేవగురువు అయిన బృహస్పతి మే 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కృత్తికా నక్షత్రం 2వ పాదం వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల కన్యా రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో గురువు ఏర్పడినట్టు అర్థం. అంటే భాగ్యస్థానంలో గురువు ఏర్పడిందంటే భాగ్యం లభిస్తుందని అర్థం. అంటే ధనపరమైన చిక్కులు, రుణాలన్నీ కూడా తొలగించుకుంటారు. అంటే డబ్బుల ఆదాయం బాగా పెరుగుతుంది, ఆదాయ మార్గం అనేది బాగా పెరుగుతుంది. గతంలో వీళ్ళు ఏదైతే చేశారో రుణాలు, ఆ రుణాలన్నింటినీ కూడా తగ్గించుకుంటూ వస్తూ ఉంటారు. ఆ తగ్గించుకుంటూ వస్తూ ఉండటం వల్ల కూడా కొన్ని మంచి సుఫలితాలు జరిగే అవకాశం మెండుగా ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశం ఉంటుంది. సర్వత్రా విజయం అంటారు, అంటే సర్వకార్య విజయం లభించడం ఒకటి. అలానే ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా వాళ్ళకి కొన్ని కోర్టు సమస్యల పరిష్కారం కావటం, అంటే గతంలో ఉండే ఆస్తులు కూడా కొన్ని కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విద్యార్థులకు అనుకూలమైన కాలం, మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. స్త్రీలకు కూడా నూతన ఆలోచనలు, పెండింగ్గా ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంటుంది కన్యారాశి వాళ్ళకి. అంటే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతమే కాకుండా వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరగటం ఒకటి, అనుకూలంగా సాధించే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఒకటి. దాంతోపాటు బంగారు ఆభరణాలు, స్థిరమైన ఆస్తులు కొనుగోలు చేయటం, అలానే స్థిరమైన ఆస్తులతో పాటు ప్రతి దానిలో కూడా కొంత ముందుకు తీసుకుని వెళ్ళే అవకాశం, అంటే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అంటే భాగ్యంలో గురువు మంచి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ వివాహ ప్రయత్నాలే కాకుండా ప్రతి దానిలో కూడా విజయం సాధించే అవకాశం ఒకటి ఉండటం ఒకటి. అలానే విదేశాలకు అబ్రాడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయటం, కొంత ఈ వాహనాల మీద వెళ్ళేటప్పుడు మటుకు అతివేగం అనేది పనికిరాదు వీళ్ళకి. అంటే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. అయితే ఆరోగ్యం అనేది స్థిరంగా ఉంటుంది. అంటే బుద్ధిబలం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆలోచన మార్గం కూడా బాగా పెరుగుతుంది. అంటే ఏదో రకమైన ఆలోచనలు, అంటే మంచి ఆలోచనలు చేసి ఏదో నూతన వ్యాపారాన్ని సాధించాలని, భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది. అంటే తన దగ్గర పెట్టుబడి లేదనుకోండి, వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలి కదా, అలాంటి పెట్టుబడులు లభించే అవకాశం ఉంది. బ్యాంకు లోన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏదైతే బ్యాంకు లోన్లు రావటం ఒకటి, నూతన వ్యాపారం సాధించడం ఒకటి, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటాం. ప్రతి దానిలో కూడా సన్మానాలు, సత్కారాలు, గౌరవ మర్యాదలు పొందే అవకాశం ఉంటుంది. అంటే గురుబలం అనేది భాగ్యస్థానంలో గురువు ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే ఇంటి మీద ఇంకో ఇల్లు వేయటం ఒకటి, అలానే ఉద్యోగస్తులకి స్థానచలనం జరగటము, ప్రమోషన్ రావటము, డబ్బులు పెరగటం కూడా జరుగుతుంటుంది. అంటే ఈ 3 కూడా వాళ్ళకి జరుగుతాయి. ఈ 3 కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భాగ్యస్థానంలో గురువు వాళ్ళకి మేలు చేసే అవకాశం మెండుగా ఉంటుంది. అంటే అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఈ సంవత్సరం ఉంటుంది. దాన్ని వీళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి. ఈ సంవత్సరం గురువు బాగుంది, ఆ నాయకంటి గారు చెప్పారు, గురువు బాగుండటం వల్ల మన ప్రయత్నాలు మనం సఫలీకృతం చేయాలి. నూతన వ్యాపారం కూడా ఈ సంవత్సరం మార్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. అంటే ఉన్న వ్యాపారంతో పాటు వేరే వ్యాపారాన్ని కూడా, దీన్ని ఉంచుతారు వ్యాపారాన్ని, వేరే వ్యాపారాన్ని కూడా మార్పు చేసే అవకాశాలు ఉంటాయి. ఆ మార్పు అనేది కూడా జీవితంలో మంచిదే, ఏం పెద్ద ఇబ్బందికరమైన వాతావరణం లేదు. కాబట్టి అనుకూలమైన పరిస్థితులు రావడానికే ఎక్కువ శాతం ఉంటుంది వీళ్ళకి. విద్యార్థులకు కూడా మంచి ఉత్తీర్ణత, స్త్రీలకు మంచి ఆలోచనలు కలిగే అవకాశం ఎక్కువ ఉంటాయి. గృహప్రవేశాలు, గృహారంభాలు, అలానే ఏదైతే ధార్మిక కార్యక్రమాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మంచి పనులు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే గురుగారు, ఉత్తమ ఫలితాలకై ఈ కన్యా రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కన్యారాశి వాళ్ళకి ముందు ముఖ్యంగా వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ఒకటి,
సుదర్శన కవచాన్ని చదువుకోవటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే సుదర్శనాయుధ్నే మహాజ్వలాయ ధీమే తన్నో చక్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని చదవటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ నియమాలు పాటిస్తే, నేను చెప్పిన రెమెడీస్ పాటిస్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే, కన్యా రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉంటుందో తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.